నేను చేయగలిగింది చేద్దాం అని చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఏంటి సార్ ఇది, దీని మీద ఒక నడుస్తుంది, రామ్ చరణ్ బాబు అనౌన్స్ చేశాడు ఇట్లా అంటే, లేదు రామ్ చరణ్ ఏమండి దీని మీద ఏదో కేసు ఉంది కదా, అవన్నీ మీరు పరిష్కరించుకుని నాకు రైట్స్ అమ్మండి అని అట్లా రాసుకున్నాడని చెప్పాడు. సో ఇంకా అంతకే ఇప్పుడు అలా రాతకోతలు ఉన్నప్పుడు దాని మీద డిస్కషన్ నేను ముందుకు వెళ్ళలేకపోయా. మురుగుదాసుకి నరసింహారావు కచ్చప్పల, మురుగుదాస్ ఏమో మా అందరి ముందు ప్రొడ్యూసర్ కౌన్సిల్లో తన బిడ్డల మీద ఒట్టేసుకున్నాడు, నేను ఇంక అదేం లేదని. ఎంత సెంటిమెంట్ లేదు, ఎవరైనా బిడ్డల మీద ఒట్టేస్తారు పబ్లిక్గా అని ఆయన సెంటిమెంట్లుగా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, అసలు చిరంజీవి గారి సినిమా చేస్తానన్న ముందే ఈ కత్తి వివాదం ఉంది తప్ప చిరంజీవి గారు చేస్తున్నారు కనుక రాలా. ఇది ముందు జనానికి చెప్పేయాలి. ఇది అంటే ఒక చిన్న అగాధం ఏర్పడిపోతుంది దాసనారాయణ గారికి చిరంజీవి గారికి మధ్య. అది నిజం కాదు. ఎందుకని ఇది ఎక్కడో 14-15 నెలల క్రితం వివాదం. ఇది దాసనారాయణరావు గారికి చిరంజీవి గారికి మధ్య క్రియేట్ చేసిన వివాదం ఏదైతే ఉందో దానికి బేషరతుగా వెబ్సైట్లో ఏవైతే న్యూస్ రాశారో వాళ్ళకి దాన్ని ఖండిస్తూ న్యూస్ రాయాలి. 2, ఎవరైతే ఆయనకు అసలుని వాళ్ళని పెట్టారో వాళ్ళ ఐపీ అడ్రస్లతో ఎవరు చెప్పారో సైబర్ క్రైమ్ చూసుకుంటుంది, వాళ్ళని ఉపేక్షించే ప్రశ్న ఉండదు శిక్ష విషయంలో. దానికి మొత్తం గట్టిగానే పోరాడతాం. తర్వాత ఏంటంటే, ఇప్పుడు మురుగుదాస్ గారు ఓట్లేసాడా, మురుగుదాస్ గారికి ఎవరైనా కండక్ట్ సర్టిఫికేట్ లేదు, ఇక్కడ టాపికే కాదు. మనకు ఒక తెలుగు కుర్రాడు తను ఒక ఫ్యాషన్ తోటి ఎంతో అక్కడ కలెక్ట్ చేసి ఒక కథ చెప్పి అక్కడ ట్రావెల్ అయ్యి నచ్చి ఇంత జరిగిన వాడికి అన్యాయం జరిగింది, ఆ అన్యాయాన్ని న్యాయం చేయమంటున్నాం. ఇంక తర్వాత ఎన్వి ప్రసాద్ గారే ఇప్పుడు ఒక మధ్యవర్తిగా దీన్ని సామరస్యంగా పరిష్కరించాలనే దానికి ఆయన కూడా భుజాన్ని వేసుకుని మాతోటి కానీ అటువైపు ఎవరైతే ఈ కాంపన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళతో కానీ మాట్లాడుతూ ఉన్నారు. చిరంజీవి గారు చాలా క్లియర్గా దీని మీద ఏది ఇష్యూ ఉందంటే రామ్ చరణ్నే వాళ్ళతోటి ఈ ఇష్యూని మీరు క్లియర్ చేసుకున్నాకే మేము సినిమా చేస్తామనేది వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ మేము క్లియర్ చేసింది ఏంటంటే, అనవసరంగా ఈ వివాదంలోకి దాసనారాయణరావు గారిని ఎంటర్ చేసి 150 సినిమాకి ఆయన అడ్డుపడుతున్నాడనే ఒక రాతల వల్ల ఇంత రెచ్చిపోయే ఒక కార్యక్రమాలు జరిగినాయే. ఈ పరిస్థితుల్లో ఏ ప్రభుత్వమైనా దీన్ని సరైన సంప్రదింపులు జరిపి ఈ పరిస్థితులు చేయి దాటకుండా చేయాలని నేను కోరుకున్నాను. ముఖ్యంగా